తీసుకోవాలి కానీ ఇటువంటి పడకూడదు సార్. ఓకే రామారావు గారు నమస్కారం. ఏంటండి ఇది కదిరిలోని ఆ గర్భిణీపై సమర్థిస్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఇక్కడ కదిరి అంశము ఏదైతే ఉందో అదంతా కూడా ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం ద్వారా ఈరోజు మనకి సోషల్ మీడియా వైరల్ చేసింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ కానీ అట్లాగే ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ దానంతా కూడా డైవర్షన్ చేయాలని చెప్పేసి ఒక టీం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఐటీడీపీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా ఎల్లో మీడియా వెన్నుదన్నుతోటి చేస్తున్నటువంటి విషయ ప్రచారం. ఏదైతే అజయ్ దేవరా అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క వదిన వరుస అయినటువంటి సంధ్యారా అని ఆ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఈ అంశము వాళ్ళ యొక్క సొంత సిస్టర్ ఎవరైతే అజయ్ సిస్టర్ రజిత అనేటటువంటి ఆవిడ కూడా స్పష్టం చేసింది. అట్లాగే ఆ గ్రామం ఎంపీటీసీగా ఉన్నటువంటి అమర్ కూడా ఈ యొక్క మన 99 టీవీ మన నాయుడుతో కూడా మాట్లాడారు. దాంట్లో కూడా వచ్చిందనమాట. ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన టాటూ ఉంది. అట్లాగే జనసేన పార్టీ నాయకులతో ఉన్నటువంటి ఫోటోలు కానీ అవన్నీ వీడియోస్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు జనసేన వాళ్ళు చేసింది ఖచ్చితంగా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అజయ్ అనేటువంటి వ్యక్తికి. ఇదంతా కూడా ఫేక్ ప్రచారం. ఎందుకంటే ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు దేశాల్లో జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మీడియా అంతా కూడా ఆ వైపు ఫోకస్ పెట్టి జగన్ గారి యొక్క అంశాలు మీడియాలో వస్తున్నటువంటి దాన్ని ఎప్పుడు కూడా ఇంతే కదండి. జగన్ గారు చేసేటటువంటి సభలు కానీ మంచి విషయాలు కానీ కార్యక్రమాల పట్ల ఈ యొక్క మీడియా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. దీనికి వెనక ఐటీడీపీ లోకేష్ ఖచ్చితంగా ఆయన యొక్క దర్శకత్వం ఉంది, ఆయన యొక్క డైరెక్షన్ ఉందనేది మనకు కనిపిస్తా ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ ఆ సంధ్యారాయణ అనేటువంటి ఆవిడకి అజయ్ దేవరా అనేటువంటి వాళ్ళు ఒక బంధువులు, ఒక కుటుంబం, అట్లాగే ఒక దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఇష్యూని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అట్లాగే ఆ గ్రామంలో 30 మంది పోలీసులను ఒక డిఎస్పీని పెట్టి అక్కడ అతన్ని నడిపించి అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నట్లుగా ఆ యొక్క షో పుటప్ చేసి మీడియాకి తప్పుడు ప్రచారం, ఫేక్ ప్రచారం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది రాజకీయ పార్టీలకే తగదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆ యొక్క డైరెక్షన్ లో భాగంగా జరుగుతున్నటువంటి అంశం తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఏంటి ఇప్పటిమేటి అప్పుడు మీరు అడుగున అడ్డుకున్నారట. ఆ రోజు ఆయన వదిలేస్తే ఏ గొడవ లేకపోయినా అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయిందని ఇప్పుడు ఆయన షర్ట్ మడతెట్టి కాళ్ళు ఎగరేసుకుని వెళ్ళాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంశం మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన దేనికి బాధ్యత వహించడు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు నా మొట్టమొదటి ప్రాధాన్యతని ఆ కుటుంబాన్ని మరలా పరామర్శించాలండి. ఇక్కడ ఇప్పటం అనేటువంటిది అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి ఒక ప్రాంతము, రాజధానికి దగ్గరలో ఉంది. గతంలో ఆ యొక్క ఆలోచన ప్రకారంగా మా ప్రభుత్వంలో కొన్ని కాంపౌండ్ వాల్స్ ఏదైతే రోడ్డు వైడన్ కోసము చిన్న ఆ యొక్క అలాట్మెంట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు పరామర్శించేది ఏంటండి. ఈరోజు బాహాటంగా చేస్తా ఉన్నారు. ఈ యొక్క జోజీనగర్ విజయవాడలో ఆ యొక్క 42 ఇళ్లను కూల్చివేసింది ప్రభుత్వం. మరి అక్కడ ఎందుకు పరామర్శించలేదు? ఈ యొక్క ప్యాకేజీ కోసం ఏదైతే 3 months ఒకసారి ప్యాకేజ్ తీసుకునేటువంటి అంశం అందరికి తెలిసిందే. అందులో భాగంగా 3 నెలలకు ఒకసారి ఈయనకి ఒక టాస్క్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ. ఆ టాస్క్ కంప్లీట్ చేసినాక పేమెంట్ జరిగేటటువంటి అంశంలో భాగంగా ఈ యొక్క రియాక్షన్స్ తప్ప అతనికి ఎక్కడా కూడా ప్రజాస్వామ్య పట్ల విలువలు లేవు. ఈ భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా తాము కంటెస్ట్ చేయకుండా పార్టీని స్థాపించి ముందుకు పోయినటువంటి హీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఈ రోజు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటా ఉంటున్నారు. అసలు కాపుల ఆకాంక్ష ఏంటండి? కాపుల ఆకాంక్ష ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎంతో మంది కాపు నాయకులు చేసినటువంటి శ్రమను నీరు కారుస్తూ చంద్రబాబుకు తాకట్టు పెట్టినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా